మంత్రివర్గ కూర్పుపై ముఖ్యమంత్రి కేసీఆర్ కసరత్తు ప్రారంభించారు. శాసనసభ్యులు, మండలి సభ్యులు జాబితా ఆధారంగా కార్యాచరణకు పూనుకున్నారు. ఈ నెల 13న కేసీఆర్ సీఎంగా, మహమూద్ అలీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగా మరో 8 మందితో ఈ నెలాఖరుకు మంత్రివర్గాన్ని విస్తరించాలని సీఎం భావిస్తున్నారు. మంత్రి మండలి కూర్పుతో పాటు శాసనసభాపతి, ఉపసభాపతి ఎవరు ఉండాలనే అంశాన్ని కేసీఆర్ పరిశీలిస్తున్నారు. మంత్రివర్గ ఏర్పాటును సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అమాత్యుల ఎంపికను శాస్త్రీయ కోణంలో చేపడుతున్నారు. విస్తరణకు మరో 10 రోజుల గడువు ఉన్నప్పటికీ మంగళవారం నుంచే ఎంపిక ప్రక్రియను ప్రారంభించారు. దాదాపు 8 గంటల పాటు మంత్రివర్గ కూర్పుపై సీఎం ఒక్కరే కసరత్తు చేసినట్లు తెలిసింది. ఇందుకోసం మొత్తం 90 మంది ఎమ్మెల్యేలు, 30 మంది ఎమ్మెల్సీల జాబితాను తెప్పించారు. ఇందులో సభ్యుల వివరాలపై అధ్యయనం చేపట్టారు. వ్యక్తుల కోసం కాకుండా పని కోసం మంత్రులనే నియమించాలని సీఎం భావిస్తున్నారు. 100% విధేయులనే మంత్రివర్గంలోకి తీసుకోవాలని సీఎం దృఢచిత్తంతో ఉన్నారు. మంత్రివర్గ విస్తరణలో పాత మంత్రులకు అవకాశమివ్వాలని కేసీఆర్ భావిస్తున్నారు. గత ప్రభుత్వంలో వారు సాధించిన ఫలితాలు, విమర్శలు, ఎన్నికల్లో వారి విజయాలను పరిశీలించాలని నిర్ణయించినట్లు సమాచారం. సామాజిక సమీకరణాలు ఇందులో కీలకం కానున్నట్లు తెలిసింది. మహిళల్లో మంత్రి పదవి ఎవరికి ఇవ్వాలన్న అంశంపైన సీఎం కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. మంత్రివర్గ కూర్పుతో పాటు శాసనసభాపతి, ఉపసభాపతి ఎంపికపైన సీఎం మంగళవారం కసరత్తు చేశారు. ఈ పదవులు నిర్వర్తించడానికి వాగ్దాటి, సమయస్ఫూర్తితో పాటు సహనం, ఓర్పు, ఆంగ్ల భాష నైపుణ్యం అవసరమని కేసీఆర్ భావిస్తున్నారు. సభాపతి పదవిలో ఉన్నవారు ఓడిపోతారనే భావన కొందరు సభ్యుల్లో ఉన్న నేపథ్యంలో ఆ సెంటిమెంట్ను దూరం చేసేలా బలమైన నేతని ఎంపిక చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం.